ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 5:6 నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. నీతి అనేది ఎప్పుడు మొదటిగా పాటించాలి. మనం ఏ విషయంలోనైనా ఆయన రాజ్యాన్ని, నీతిని మనం వెతికితే మనకి అన్నీ వెంట వస్తాయి అని దాని అర్థం. అంటే దేవునిలో ఉన్న వాళ్ళకి ఏ చింత ఉండదు. మనం నీతి అంటే ఏంటో తెలుసుకోవడమే కాదు, దాన్ని పాటించాలి. మనకి యేసులో విశ్వాసం ఉన్నప్పుడు చాలా వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి. మనం పాటించే నీతి మనం అందరికీ చెప్పవలసిన అవసరం లేదు. అంటే ఉపవాసం ఉంటున్నామని అందరికీ చెప్పుకోని అవసరం లేదు. రహస్యంగా వెళ్ళి ప్రార్థన చేయాలి. యేసయ్య ఈ ధన్యతల గురించి కపెర్నహూము దగ్గర ఉన్న తన శిష్యులకి ఇంకా ఆయన అనుచరులకి చెప్తున్నారు. ఆకలి దప్పిక అంటే అక్కడ ఉన్న ప్రజలకి బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళకి కుళాయి తిప్పినప్పుడు సరైన మంచినీరు కూడా రాదు. దప్పిక అంటే బాగా తెలుసు వాళ్ళకి. వాళ్ళు ఒక వారం శ్రమ పడితే ఒక రోజు వాళ్ళ భోజనానికి కూడా సరిపోదు. ఆకలి అంటే బాగా తెలుసు. కొన్నిసార్లు విపరీతమైన ఆకలి దప్పికతో ఉన్నప్పుడు ఇంకా అవి తీరకపోతే బతకలేమేమో అనిపిస్తుంది వాళ్ళకి. అలాంటి సమయంలో వాళ్ళకి ఏమైనా మంచి నీరు దొరికినా లేదా ఆహారం దొరికినా వాళ్ళకి కావాలనిపిస్తుంది. బిల్లీ గ్రహాం అనే అమెరికాలో ఒక గొప్ప దైవజనుడు ఉండేవాడు. ఈయన 185 దేశాల్లో 200 మిలియన్ పైగా ప్రజలకి ఆయన సువార్త చెప్పారు. 50 సంవత్సరాలు దేవుని పరిచర్యలో వాడబడ్డారు. ఆయన ఒకసారి అడిగారు, బిల్లీ గ్రహాం గారు, మీ కాలము మళ్ళీ వెనక్కి వెళ్తే మీరు ఏం చేస్తారు అని. ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే 3 విషయాలు. ఒకటి, దేవునితో ఎక్కువ సమయం గడుపుతాను. రెండవదిగా నా కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతాను. మూడవదిగా తోటి సహోదరులతో సమయం గడుపుతాను. దేవుని కోరుకోవడం ఆకలి మరియు మండుతున్న దాహం వంటిది అని నొక్కి చెప్పాడు బిల్లీ గ్రహాం గారు. మనం కూడా యేసయ్య కోసం అంత ఆకాంక్ష కలిగి ఉంటే క్రమంగా ఆయన వాక్యంలో ఎదుగుతాం. కానీ ఆకలి దప్పిగా లేకపోతే యేసయ్యతో గడపాలనిపించదు. యేసయ్య మీద మనం ఆనుకున్నప్పుడు ఆయన నీతిని మనం అన్ని విషయాల్లో పాటిస్తాం.